బిగ్ స్క్రీన్ పై తనకి ఎవరూ పోటీ లేరంటూ వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో కెరీర్ లో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాడు నటసింహం బాలయ్య. అలాగే ఓటీటీలో కూడా అన్స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ చేసి బాలయ్య ఏం చేసినా జై కొట్టాల్సిందే అంటూ చెప్పకనే చెప్పాడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ తనదైన మార్కు చూపించాడు. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ విజయం సాధించాడు. ఇలా బాలయ్య ఏ ఫీల్డ్లో ఎంటర్ అయినా జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు. అయితే తాజాగా బుల్లితెరపై మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో బాలయ్య కనిపించనున్నట్టు ఫిలిం నగర్లో వార్తలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హోస్ట్గా కింగ్ నాగార్జున స్థానంలో బాలయ్య ఎంట్రీ ఇవ్వనున్నట్టు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. నటసింహం బాలయ్య బిగ్ బాస్ హోస్ట్గా చేయనున్నాడనే వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే బిగ్ బాస్ హోస్టింగ్ పై బాలయ్యను నిర్వాహకులు సంప్రదించారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్స్టాపబుల్ షోతో బుల్లితెరను ఏలుతున్న బాలయ్య ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే ఇంకేముంది, బుల్లితెర షేక్ అవ్వాల్సిందే. నిజానికి అన్స్టాపబుల్ షోతో బుల్లితెరకు బాలయ్య వన్నె తెచ్చాడనే చెప్పాలి. అప్పటి వరకు ఎన్ని షోలు వచ్చినా అన్స్టాపబుల్ స్థాయిని చేరుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హోస్టింగ్ తో బాలయ్య మరిన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడోనని అభిమానులు నెట్టింట్లో తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఓ రకంగా బిగ్ స్క్రీన్ పైనే కాకుండా అటు బుల్లితెరపై కూడా ట్రెండ్ సెట్టర్ గా మారారు బాలయ్య. బుల్లితెరపై వచ్చే షోలలో బిగ్ బాస్ షోకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. బిగ్ బాస్ సీజన్స్ లో ఎంపికైన సెలబ్రిటీల లైఫ్ కూడా బిగ్ బాస్ కు ముందు బిగ్ బాస్ తర్వాత అనేలా ఉంది. బిగ్ బాస్ 2 సీజన్లకు తప్ప మిగతా అన్ని సీజన్స్ కు టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. నాగార్జున కూడా ప్రతి సీజన్ ను ఎంతో ఆసక్తికరంగా హోస్ట్ చేస్తున్నారు. నాగ్ హోస్టింగ్ కు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. అయితే కారణమేంటో తెలియదు గానీ బిగ్ బాస్ నుంచి నాగార్జున తప్పుకోనున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నాగార్జున స్థానంలో బాలయ్య హోస్ట్ గా చేయనున్నట్టు ఫిలిం నగర్లో ఓ రేంజ్లో వార్తలు వస్తున్నాయి. మరోవైపు బాలయ్యతో పాటు రానా దగ్గుబాటి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే వీరిద్దరిలో బాలయ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఏదేమైనా ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.